ఈ ఖండాంతరాల్లో కూడా ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసు వీళ్ళకి. ఇవి రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి భానుప్రకాష్ రెడ్డి గారు? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉండే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. యచ్చనారెస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా నేటి అంటే ఈ డిజిటల్ యుగంలో మీరు చెప్పినట్టు గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ, మహిళల మీద లైంగిక వేధింపులు జరిగినప్పటికీ అది వెలుగులోకి వచ్చేదానికి అవకాశాలు లేకుండా ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి డిజిటల్ యుగంలో ఏదైనా చేసి ఇమీడియట్గా పబ్లిక్ ఓపెన్గా ప్లాట్ఫామ్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకోండి. కీచకుడిని ఆదర్శంగా తీసుకుంటే ఇలాంటివే జరుగుతాయి. రాముని ఆదర్శంగా తీసుకుంటే మంచి జరుగుతుంది. కీచకుడిని ఆదర్శంగా తీసుకుంటే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. కాబట్టి జరిగినటువంటి దీంట్లో ఒకవేళ మీరు ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని పార్టీలు దీనైనా హనీ ట్రాప్ అంటారా అంటే, ఏ ట్రాప్ చేసినా మనం కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలి కదా అంటున్నా. కరెక్టే. ఏ ట్రాప్ చేసినా నీ నియంత్రణ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు కదా అని చెప్పి నేను వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. కానీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది మంచిది కాదు. ఇది మంచిది కాదు. ఏ పార్టీ వాళ్ళు చేసినా, సమ్ XYZ ఏ పార్టీ వాళ్ళు చేసినా దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు భీమవరం బుల్లోడు మారిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమయ్యా, నీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, లేకపోతే వైసీపీ వేసిన వాళ్ళ ఇలాంటివన్నీ తర్వాత వస్తాయి. మీరే అన్నారు ఇప్పుడు ఏ ట్రాప్ అయినా మీరు పడకుండా ఉండాలి కదా అని. అది ఎందుకు వీళ్ళ జాగ్రత్త చెప్తున్నాయి. ఈ భీమవరం బుల్లోడికి చెప్తున్నా, మీ పార్టీలో చేరినప్పుడు ఏ రోజైనా ఓపెన్గా వచ్చి మాట్లాడావయ్యా నువ్వు? ఏ రోజైనా మహిళల పక్షాన నిలిచి మాట్లాడావని అడుగుతున్నా. ఏబిఎన్ ద్వారా నేను సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. మీ హయాంలో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి వరుస సంఘటనలో ఏ రోజైనా ఇలా లేదు, మహిళల్ని గౌరవించాలి, మహిళల పట్ల ఇలా వ్యవహరించకూడదని చెప్పి ఏ రోజైనా నోరు తెచ్చి మాట్లాడిన మా సందర్భాలు ఉన్నాయా? దీన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడుతా అంటే, అవునండి, రాజకీయ నాయకుడు రాజకీయం చేయకపోతే మా మఠం పెట్టుకొని తపస్సు చేస్తాడా ఏంటి? మీరు భలే ఉన్నారు. అదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తావని అడుగుతున్నా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రులకి నువ్వు కస్టోడియన్ కదా. ఎక్కడ ఎప్పుడు కస్టోడియన్ కాబట్టి ఆయన ఏం చేయలేదు, కాబట్టి ఆయన ఏం చెయ్యట్లేదు, వీళ్ళు అరాచకాలు చేస్తున్నారని మీరు మీడియా ప్రజలు అందరూ జనంలోకి తీసుకెళ్లారు కాబట్టి జనం వాళ్ళకు బుద్ధి చెప్పి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చారు. ఇప్పుడు వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే ఒరిగేదేం లేదు. మీరు ఏం చేస్తున్నారు, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, చూస్తారు జనం. లేదా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. నేను చెప్తున్నాను కదా, ఏ పార్టీలో ఇట్లాంటి సంఘటన జరిగినా సరే యాక్షన్ తీసుకోవాల్సిందే, తీసుకుంటారు కూడా. కానీ నేను ఏం చెప్తున్నానంటే, మీ హయాంలో ఉన్నప్పుడు ఏ రోజు నోరు మెదపిన మౌనముని ఈరోజు మాట్లాడుతాడు. ఎస్, మాట్లాడాలి, కానీ ఆ రోజు ఎక్కడ పోయింది అంటున్నా. ఈ అవగాహన కానీ, ఈ ఆవేశం కానీ, ఆక్రోశం కానీ, ఆక్రోశం కానీ ఆడబిడ్డల మీద జరిగినప్పుడు ఎక్కడ పోయాయి జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. ఎక్కడికి వెళ్ళాయి? ఆ రోజు ఎందుకు మౌనముని వారు గమ్మునున్నారు? అదే సామెత ఉందన్న, ఇంకా చెప్పకూడదు ఇది డిబేట్లో. అలా అంటే ఒకరు చేస్తే సంసారం మీ వాళ్ళు చేస్తే అటా ప్రజలు అడుగుతున్నారు నిన్ను. ఇప్పుడే మెసేజ్ కూడా పెట్టారు నాకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖండించండి. కానీ నేను మీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మహిళల మీద పునరావృతం కాకుండా ఒకరికి గట్టిగా చర్య, అంతే నువ్వు చెప్పాను కదా, ట్రాప్ అయినా సరే ఆ ట్రాప్లో నువ్వు పడకూడదు. అదే కదా చెప్పేది. ఎవరు చెప్పినా కూడా ఆమె డబ్బుల కోసం చేసిందా, బ్లాక్మెయిల్ చేసిందా, ట్రాప్ వేసిందా, ఇంకోటి వేసిందా పక్కన పెడితే, నువ్వు పడకపోతే ఆమె ఏమీ చేయలేదు కదా. నువ్వు ట్రాప్ వేసిందంటే నీ దగ్గర అదే ఉంది కాబట్టి అలా జరిగి ఉండొచ్చు. ఒక్క నిమిషం భానుప్రకాష్ రెడ్డి గారు. గఫూర్ గారు, ఇందాక మనం ఎక్కడైతే అది ఆపామో, ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ కాదు అన్ఫార్చునేట్లీ, అందుకే పోతుంది ఫ్రేము.
అన్ఫార్చునేట్లీ దళిత ఎమ్మెల్యేలు, ఎక్కువగా దళిత నేతలు, ఎక్కువగా అందరూ కాకపోతే ఎక్కువగా వాళ్ళే ఇందులో సాఫ్ట్ టార్గెట్స్గా మారుతున్నారా అని అనిపిస్తుంది ఒక్కోసారి. చాలా చోట్ల మీరు ఇక్కడ ఏపీలో నేను కాదండి, ఎక్కడ జరిగినా కూడా అవినీతి వీటిల్లో కానీ ఇవి చూసుకున్నా కూడా వాళ్ళే ఇదవుతూ ఉంటారు. మరి అది బలహీనత ఎక్కువ ఉందా